రాత్రి వేళ ప్రపంచం నిద్రపోతున్నప్పుడు అమన్ ఒంటరిగా రోడ్లపై నడుస్తున్నాడు. అతని కడుపు ఖాళీ. తలదాచుకోవడానికి ఇల్లు లేదు. రేపటి గురించి ఆశ లేదు. చేయడానికి పని లేదు. అతని జీవితం పూర్తిగా చీకటిగా మారిపోయింది. ఈ నిస్సహాయతను, ఈ వేదనను ఎవరు అర్థం చేసుకుంటారు? వారికి చేయూతనిద్దాం. అతను ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేశాడు. అలాగే ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కాని ప్రతిసారీ ఒక్కటే సమాధానం: సారీ, మీరు సెలెక్ట్ కాలేదు. ఈ మాట విన్న ప్రతిసారీ అతని గుండె బరువెక్కింది. ఆశతో వెళ్లిన ప్రతిసారీ నిరాశే ఎదురైంది. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాను. నా జీవితం ఎందుకిలా ఉంది? ఎంత ప్రయత్నించినా దారి కనిపించట్లేదు. దేవుడా, నాకు ఒక్క అవకాశం ఇవ్వవా? ఈ బాధ భరించలేకపోతున్నాను. కొన్నిసార్లు మీ జీవిత గమనాన్ని మార్చేది ఒక్క క్షణం మాత్రమే. ఒక్క సంఘటన. అతని కథలో కూడా అదే జరిగింది. ఒక సాధారణ రోజు అతని మొబైల్ మోగింది. అది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు. అది అతని భవిష్యత్తుకు తలుపులు తెరిచిన ఉద్యోగ ఆఫర్. అతని కలల వైపు వేసిన మొదటి అడుగు. మీ కలలు కూడా నిజమవుతాయి. ఆ ఒక్క కాల్ కోసం సిద్ధంగా ఉండండి. ఇప్పుడు అమన్ తన కొత్త ఉద్యోగంలో ఉన్నాడు. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. తినడానికి మంచి ఆహారం ఉంది. తలదాచుకోవడానికి ఇల్లు ఉంది. ఇవి చిన్న విషయాలు కావు. ఆశలతో నిండిన జీవితం ఉంది. ఈ బహుమతులకు కృతజ్ఞులమై ఉందాం. ప్రతి చిన్న విజయానికి సంతోషిద్దాం. అతను కూడా ఒకప్పుడు ఆకలి బాధలు అనుభవించాడు. కష్టాలు పడ్డాడు. ఆ రోజులు అతను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ బాధలే అతనికి ఈ రోజు దారి చూపాయి. అందుకే ఇప్పుడు తన సంపాదనతో పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాడు. వారికి బట్టలు ఇస్తున్నాడు. అమన్ చేస్తున్న ఈ పని ఎంతో మందికి ఆదర్శం. కొన్నిసార్లు మనం ఏమీ లేని వాళ్లలా మొదలవుతాం. కాని మనలో ఒక వెలుగు ఉంది. మనలో ఒక్కొక్కరం చిన్న సహాయం చేసినా ఈ ప్రపంచం మరింత అందంగా మారుతుంది. నీ సమయంలో నీకు ఎవ్వరూ లేకపోయినా మరొకరి సమయానికి నువ్వు ఆశగా ఉండొచ్చు.